హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బగారన్నం విత్ చికెన్ థిక్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. బగారన్నం కూడా ఇట్లా పొడి పొడిగా, చికెన్ కూడా థిక్ గ్రేవీ రావాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైస్ కడిగి పక్కన పెట్టేసిన. రైస్ కూడా నేను ఎంత క్వాంటిటీలో తీసుకున్నా కూడా చెప్తా. ఇక్కడ బగారన్నం కావాల్సింది, కర్రీకి కావాల్సినవి కూడా అన్ని కట్ చేసి పుదీనా, కొత్తిమీర కూడా ఫస్ట్ ఇట్లా ఏరి పక్కన పెట్టేసిన అనమాట. బగారా స్పైసెస్ కూడా నేను ఫస్ట్ ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది మనకి. అన్ని టకా వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ బగారన్నం కోసం ఇట్లా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని బగారా స్పైసెస్ మీకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా. ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకోవాలి. ఒక రెక్క కరివేపాకు, ఒక ఆనియన్ మొత్తం సన్నగా కట్ చేసేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ దీంతోనే రైస్ తీసుకున్నా. దీంతోనే 1.5 వాటర్ వేసుకున్నా. ఆ తర్వాత 2 స్పూన్ల సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలాగా ఎసరు మసులుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని నెమ్మదిగా వేసుకోవాలి. వాటర్ చిల్లి చెయ్యి మీద పడతాయి అనమాట. రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం జస్ట్ అటు ఇటు కదపండి. ఎక్కువ కలిపినామంటే రైస్ ఎట్లా కడిగి పెట్టినాం కదా, మళ్ళీ విరుగుద్ది అనమాట. రైస్ వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూశారు కదా, అన్నం అయితే ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక పావు ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి ఆనియన్, అలా అయితేనే థిక్ గ్రేవీ వస్తుంది. ఆనియన్ కూడా మనం ఎలా కట్ చేసుకుంటామో టేస్ట్ కూడా అదే విధంగా వస్తుందంట. ఆనియన్ అయితే చాలా వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మొత్తం వేసేసుకొని కిందకి మీదకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసి అందులో వాటర్ వేసి ఇలా ఆవిరితో ఉడికించుకోండి. చికెన్ లో ఎప్పుడైనా వాటర్ వేసి వండుకోవద్దు, కౌసు వాసన వస్తుంది. ఇలా ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంత వాటర్ ఊడిందో. ఇదే వాటర్ తో థిక్ గ్రేవీ వస్తుంది అనమాట. ఒక 2 స్పూన్ల కారము, ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ అదే ప్లేట్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూశారు కదా చికెన్ ఎంత బాగుందో, జ్యూసీగా థిక్ గ్రేవీ కర్రీతో, వాటర్ ఏం పోయకుండా. తప్పకుండా మీరు సండే ఖచ్చితంగా ట్రై చేయండి బగారన్నం చికెన్ కర్రీ. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకోండి. బగారన్నం కొంచెం కర్రీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా చికెన్ లో వచ్చే లివర్ అయితే కర్రీలో వేసి వండకండి, సపరేట్ ఫ్రై చేసుకొని తినండి కావాలంటే. ఇందులో వేస్తే ఆ టేస్ట్ కూడా వేరేలా వస్తుంది. ఇంకేంటి ఇక బగారన్నం చికెన్ కర్రీ వడ్డించుకొని కుమ్మేయడమే. ఇంకా లెమన్, ఆనియన్ పెట్టుకొని తినండి, ఆ టేస్టే వేరే అసలు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.